యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరని దేవుని వాక్యం ఉంది. ఎందుకు పిరికివారు? ఈ లోకంలో చాలా మంది పిరికివారుగా ఉంటారు. మరి కొంతమందికి పామును చూస్తే భయం, కప్పను చూస్తే భయం, మరి బొద్దింకలను చూస్తే భయం, మరి రకరకాల మరి దొంగలు చూస్తే భయం. ఎన్నో భయాలు ఉంటాయి మనుషులకి. అది శారీరకంగా భయం. అయితే ఇక్కడ ఆత్మీయంగా మరి పిరికివారుగా ఉంటే కనుక వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎలాగ ఆత్మీయంగా పిరికివారు? యేసుక్రీస్తుని అంగీకరించడానికి భయపడేటవాళ్ళు, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్మటానికి లోపల ఇష్టమును కూడా భయపడేటువంటి వాళ్ళు పిరికివారు. అటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తుని అంగీకరించడానికి ధైర్యం కావాలి. అంతరంగంలో ఆత్మలో ధైర్యం కావాలి. మరి యథార్థంగా మరి యేసుక్రీస్తుని అంగీకరించే వాళ్ళలో మరి పిరికితనం ఉండదు. ఎందుకంటే నాకు నా రక్షకుడు కావాలి, నన్ను క్షమించే దేవుడు అనే ఒక ధైర్యం వాళ్ళు ఉంటుంది. అదే బాప్తీసం తీసుకుంటూ కూడా భయపడరు. ఎందుకంటే నా యొక్క రక్షకుడు నా నిజ దేవుడు అని వాళ్ళు ధైర్యం ఉంటుంది. మరి పిరికితనం ఎవరు ఉంటుందంటే అటు ఇటులో కొంచెం నమ్ముదామా వద్దా అనుకునే వాళ్ళు పిరికితనం ఉంటుంది. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మలో పిరికివారుగా ఉంటే కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని రాకటి సమీపంలో ఉంటున్నాం. దేవుని ఏర్పాట్లు ఉంటే కనుక మీరు త్వరపడండి. దేవుడి మాటలు దించాల్సి కాక ఆమె